జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం. అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు? శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా? మీకు ఒక విషయం చెప్పనా, మనకి నవగ్రహాలను ఉంటాయి. నవగ్రహాలంటే 9, ఛాయాగ్రహాలు 2, మొత్తం 11 అయినా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి 9 నవగ్రహాలు. వీటి యొక్క స్థల మార్పిడి వలన వీటి యొక్క స్థల చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది. అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాల మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు. చైతన్యాన్ని ఇస్తుంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు. ఏదైనా పరిహారాలు చేసుకున్నా, యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది. ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి. పితృదోషాలున్నా, కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే, ఎక్కడైనా స్నానాలు చేసి తర్పణ వదిలితే పోతాయి. ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి నుంచి శుభ దృష్టిగా మలుచుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి. చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది. ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతూనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. శత్రువులు అన్నమాట. మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు, మనం ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓర్చుకోలేరు. మనకేదైనా జాబ్ వచ్చినా, ఫైనాన్షియల్ సెటిల్ అయినా, త్వరగా పెళ్ళైనా, జీవితం బాగున్నా, నలుగురు వచ్చి మనం పొగిడినా, సన్మానం చేసినా, ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు, ఇంట్లోనే పుడతారు. అది ఎవరైనా ఉండొచ్చు, రిలేషన్ అనేది అనేకమైన ఉండొచ్చు. కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన, వారికి ఏ దశ అంతర్దశ నడవడం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు, వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం, శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా, అది సాధ్యపడుతుందా? చూద్దాం. ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒక్కసారి ఈ యొక్క రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన, ఏ దశాంతరదశలు ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు, వారిని మిత్రులుగా మార్చుకోవడానికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు. ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి 12 రాసులు, ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది, వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి, ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి, ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి. అవి ఒకసారి పరిశీలన చేద్దాం. 12 రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి మామూలుగానే స్ట్రెస్ తో ఉంటారు. ఎక్కువగా చిన్న పనులతో కూడా వీరు స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. అలానే వీరి ఆలోచన ఎలా ఉంటుందంటే, మాట ఇచ్చారంటే మాట తప్పకుండా ఉండడం కానీ, ఆ మాట మీద నిలవటం కానీ జరుగుతూ ఉంటుంది. అది ధనుసు రాశి వారి యొక్క లక్షణం. అలాంటి లక్షణాలు ధనుసు రాశి ఎవరైనా నమ్మొచ్చు, ఎలాంటి వాళ్ళని నమ్మొచ్చు. అది ధనుసు రాశి వాళ్ళ యొక్క లక్షణం. కాబట్టి ఇందులో స్త్రీ పురుష ఇద్దరిని కూడా అంత ఈజీగా నమ్మేయచ్చు. ఇంట్లో ధనుసు రాశి వారు ఉన్నారు అంటే కనుక కష్టపడే తత్వంతో ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబం కూడా మాట మీద నిలబడేటువంటి తత్వం ఉంటుంది అని గమనించవచ్చు. అలాంటి ధనుసు రాశి ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా శత్రుత్వం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక ధనుసు రాశి వారికి మిథున రాశి, అలానే సింహరాశి, అలానే మకర రాశి వారి నుంచి ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే మేషరాశి వారి గురించి కూడా వీరు శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే పెళ్లి చేసుకోకపోవడం కానీ, శత్రుత్వం పెంచుకోవడం కానీ చేయకూడదు. ఇక వీరు ఉన్నటువంటి రంగం ఏదన్నా కూడా వీరు స్టాటిస్టిక్స్ కానీ, అలానే హెచ్ఆర్స్ కానీ, లేదా మెడికల్ కోడింగ్ లాంటి రంగాల్లో ఎక్కువగా రాణిస్తుంటారు. కాబట్టి ఎవరు చేయనటువంటి తత్వంతో వీరు పని చేస్తూ ఉంటారు, కష్టపడతారు, రిస్క్ అనుకున్న పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు. కాబట్టి వీరికి శత్రువుల భయం కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. ఎట్లాంటి వీరికి మళ్ళీ వేరేలా అనుకోవద్దు, కట్టుకున్నటువంటి భార్య భర్త అయినా కూడా శత్రుత్వం ఉంటుంది. వారి మంచితనం తట్టుకోలేక, బాబు ఇంత మంచివాడు ఏంటి, ఇంత మంచిదేంటి నా భార్య, ఇంత మంచిది నా మొగుడు అని చెప్పేసి కూడా శత్రుత్వం పెంచుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక మీరు పర్సనల్ పేజెస్ ఎవరు షేర్ చేయకూడదు. అలానే శత్రుత్వం ఉంది కాబట్టే మీరు జాగ్రత్తగా ఉంచాలి. అలానే మీకు గోచార ప్రకారంగా చూసుకుంటే కనుక 2, 4, 6 స్థానాల్లో కుజులున్నా, అలానే
స్వస్థానం అంటే చంద్రుడి దగ్గర మీకు కుజుడు గాని, కేతువు గాని, రాహువు గాని, బుధుడు గాని ఉన్నప్పటికీ కూడా మీకు శత్రు భయం అనేది కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలానే మీకు దశలు, బుధుని యొక్క దశాంతర దశ, అలానే శుక్రుని యొక్క దశాంతర దశ, అలానే కేతు యొక్క దశాంతర దశ, ఇవి కూడా మీకు నడుస్తున్నాయా, కాబట్టి మీకు శత్రు భయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు గమనించుకుంటూ ఉండి వీటితో పాటు మీ ఎదుగుదల తట్టుకోలేకుండా మీ వైపు ఎవరైనా కన్నేస్తున్నా కూడా మీకు ఇంట్లోనే శత్రువులు ఉన్నారు అనిపించుకునేలాగా ఈ శత్రుభయం అక్క చెల్లెల నుంచి, అన్నదమ్ముల నుంచి ఎక్కువగా ఉంటుంది. సోదరి భావంతో ఉన్న వాళ్ళు శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారికి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఇలాంటివే కాకుండా ఏదైనా ఈ సోదరి భావంతో ఉన్న వాళ్ళు ఇంకా ఇవి కూడా కాకుండా మీ ఎదుగుదలని కట్టుబడేయడానికి, బయట నుంచి కూడా మీ మీద శత్రుత్వం చూపించడానికి, మీ మీద చెడు ప్రయోగాలు కూడా చేయించి అష్టదిబ్బులను మీరు ఎదిగేటువంటి తత్వాన్ని దిగజారేలాగా చేసేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి ఎవరిని నమ్మకోకండి, పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకండి. అలాంటి శత్రుత్వాన్ని ఎదుర్కోవాలంటే కనుక ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. మీకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. లేదంటే కనుక చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, అవి చేసుకున్నట్లయితే కనుక ఉపశమనం అయితే కనుక ఖచ్చితంగా దొరకవచ్చు. ఈ రకమైన ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది. ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద 50,000 రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా. ఎట్లా అంటే కనుక ఈ యొక్క పరిహారం అంత గొప్పగా ఉంటుంది. ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నాడని గమనించారా? మీకు నిజంగానే శత్రువు ఉన్నాడు గమనిస్తున్నారా? చూసారా? మీకు నిజంగా చెడు చేశారా? అయితే మీరు తప్పకుండా ఈ పరిష్కారం చేయండి. మినుముల పిండి ఉంటుంది, మనకి పొట్టు మినుములు ఉంటాయి, ఆ మినుముల పిండి ఉంటుంది. ఆ పిండి తీసుకోండి 1 కిలో. ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి. కాళ్ళు, చేతులు, అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి. ఎట్లా పూరి పిండిలా కలిపేసండి ఒక బొమ్మను తయారు చేయండి. దానిపైన నల్ల నువ్వులు అతికించండి. అతికించిన తర్వాత కందులు ఉంటాయి, ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి. అలానే జీడిపప్పు నుదుటిని పెట్టండి. పెట్టేసిన తర్వాత ఆవాలు, ఈ యొక్క నల్ల ఆవాలను దొరుకుతాయి, అవి కాళ్ళకి, చేతులకి అతికించండి 5 ఇవి అతికించిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది. ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి, లేదు అంటే కనుక గసగసాలు ఉంటాయి, లేదు అంటే జీడి గింజలు ఉంటాయి, అవి ఒక 2 తీసుకొని, లేదా గురి గింజలు ఎర్రవి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి. ఇక మీ మీద శత్రువు ఎవరున్నారో వారికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో, బిర్యానీ పత్తా అంటారు, దానిపైన మీ శత్రువు పేరు రాయండి. రాసి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఈ మీ రావి ఆకు ఉంటుంది. ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు, మీకు ఏది చెడు జరగకూడదు, మీరు చేసినటువంటి చెడు క్రియ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన లిఖించండి. దేంతో రక్కిస్తారు? కాటుకతో రాయండి. రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ధర్మస్థలాలు ఉంటాయి, ఈ ధర్మస్థలాల్లో కానీ, లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో బూడ్చి పెట్టేసేయండి, లేదా ఎక్కడైనా పొదలవాళ్ళ చెట్టులో వేసేసేయండి. ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావి ఆకులు చుట్టాలి, రావి ఆకులు చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టు కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో. ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికే చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది. ఇకపోతే ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు. ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదలుగా ఉన్న చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది. మీ జోలని వాడు అరాయించకపోయినా వారిగా చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోలిని తస్మా రారు. కాబట్టి ఇది ఎక్కువగా శత్రువులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి. ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకుని మీ శత్రు భయాన్ని కూడా కొంతమేర దూరం చేసుకోవచ్చు. ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు 1 కిలో తీసుకోండి. దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు, బెడ్రూమ్ లో కావచ్చు, కిచెన్ లో కావచ్చు, ఎక్కడైనా మీకు ప్లేస్ ఉంటే అక్కడ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క సింబల్ వేయండి. వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి. ఆ నిమ్మకాయ సగానికి కోయండి, బద్దలుగా కోయకూడదు, సగానికి కోయాలి. ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో 4 మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి
ఆ నిమ్మకాయలో పెట్టేయండి. దానిపైన మీరు ఈ యొక్క విభూది ఉంటుంది, విభూది అలానే భస్మం సాంబ్రాణి ఉంటుంది. ఈ రెండు కూడా మిశ్రమాన్ని కుంకుమ కలిపి, పసుపు కలుపుకోదు, కుంకుమ కలిపేసి ఈ మూడు కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పైన వేసి దానికి ముందు పక్కల 5 కర్పూరం బిళ్ళలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాణి కడ్డీలు 5 వెలిగించేయండి. ఇవి రెండు ఒకే దాటిలో ఉండాలి. ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్ల నువ్వులు కూడా వేయాలి. ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము, మరో పక్కన తేలు, ఈ రెండు బొమ్మలు తయారు చేయండి. ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా, ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువుకి మీ జోలు రాకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. మంత్రం అయితే ఉంటుంది, ఆ మంత్రం అనేది మనకు శిక్షణ ఇవ్వడానికి జరగదు. అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంప్రదిస్తే అప్పుడు ఆ శత్రువు ఎంత బలంగా ఉన్నాడో చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది. ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు. ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిళ్ళలు, అగరబత్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు, ఏదైతే గేదె పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండింటి తేలు, పాము ఉన్నటువంటి పాము, ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా ఉండ చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పారేడు నీటిలో వేయండి. ఇక ఆ స్టార్ బొమ్మ అయితే కనుక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిటికడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి చిటికడు వేస్తూ ఉన్నాను వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు రాగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్లు పుట్టాలి. అట్లా ఉంటుంది శత్రువుకి. కావాలంటే ఇది చేసి చూడండి, తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా, ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి. స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు. ఇది ఏ సమయం చేయొచ్చు, ఫుడ్ తినకుండా చేయండి. అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి. మీరు మళ్ళీ పెళ్ళిన వారైతే కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు. ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి. శత్రువు తస్మా మీకు దగ్గర కూడా రాడు. ఈ పరిహారం చేసి చూడండి, శత్రు భయం అనేది మనకు నశించిపోతుంది. శత్రు భయం నశించడానికి గల పరిహారం, ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువు నిజంగా మీకు ఉన్నారంటే కనుక వారిని అరికట్టొచ్చు. ఎలాంటి కనుక బియ్యం పిండి ఉంటుంది, ఈ బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని 5 రకాల బొట్లు పెట్టండి, 5 బొట్లు పెట్టండి. ఈ బియ్య పిండితో ఒక కుండి చేయండి, దాని లోపల నువ్వుల నూనె పోయండి. ఈ నువ్వుల నూనె ఆముదము కలిపిపోయాలి. ఈ కలిపిపోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి. ఇది నూనె లోపల కాటుకు కొంచెం వేయండి. ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి. దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి. వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో, ఇది మనకి వరిపిండితో చేసినటువంటి దీపం ఉందో, ఈ దీపము రావి ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పాడేటువంటి నీటిలో వేయండి. మీకు శత్రు భయం అనేది ఉండదు. ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదని జరుగుతుంది తప్పితే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి. మీ అమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. మీ అబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా, ఈ పని చేయండి. అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా, మనకు తెలియకుండా కూడా ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరైనా ఉన్నారు, డబ్బులు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా, లేదా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా, ఇలాంటి వారు కూడా వారి పేరు రాగి ఆకు మీద రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక 3 రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్టవంతుల వాళ్ళంగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.